ఓం శ్రీ మాత్రే నమః. ముందు వీడియోలో చెప్పినట్లుగా ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా అమ్మవారిని స్మరించుకుంటూ మనకు ఒక్కొక్కటి ప్రసాదించమని అమ్మవారిని పూజించుకుంటాం. మరి ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఒక్కొక్కటి ఎలా పూజించుకోవాలి? దేనికోసం పూజించుకోవాలి? అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనేది నేను ఈ వీడియోలో వివరంగా వివరిస్తాను. మన ఛానల్‌లో 9 రోజులు నవరాత్రుల సీరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవి ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి, శత్రు వినాశిని, రక్షణ కరుణామయి, అష్టమాతృకలలో మహాశక్తి వారాహి అమ్మవారు. నవరాత్రుల్లో ఆమెను భక్తితో ఆరాధిస్తే జీవితం మారిపోతుందని నమ్మకం. మరి ఒక్కొక్క రోజు దేనికోసం ప్రార్థించాలి? ప్రసాదం ఏమి సమర్పించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రోజు రక్షణా శక్తి కోసం అమ్మను ప్రార్థించాలి. నువ్వుల దీపం వెలిగించాలి. అమ్మవారికి ప్రసాదంగా పాలు నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి మంత్రాలు మనం ఎందుకోసం పూజ చేస్తున్నామో దాన్ని బట్టి మంత్రాలనేవి మారుతూ ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మనం ఏ రోజు దేనికోసమైతే పూజ చేస్తున్నామో ఆ మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారిని స్మరించుకోవాలి. సెకండ్ డే మనం అమ్మవారికి ధైర్యం కోసం పూజ చేయాలి. అమ్మవారికి పానకం ప్రసాదంగా సమర్పించాలి. భయాలు తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మూడవ రోజు ఐశ్వర్యం కోసం ప్రార్థించాలి. అమ్మవారి కృపతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులిహోర పెట్టాలి. నాలుగవ రోజు అమ్మవారిని శరీరం, మనసు, శక్తి కోసం ప్రార్థించాలి. ఈరోజు అమ్మవారికి చక్కెర పొంగెల ప్రసాదంగా ప్రసాదించాలి. ఐదవ రోజు జ్ఞానం కోసం ప్రసాదించాలి. పిల్లల విద్యాభివృద్ధికి ఎంతో మంచిది. ఐదవ రోజు అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా ప్రసాదించాలి. ఆరవ రోజు విజయం కోసం అమ్మవారిని ప్రార్థించాలి. కోర్టు కేసులు, అడ్డంకులు ఎన్ని ఉన్నా కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఆరవ రోజు అమ్మవారికి ప్రసాదంగా లడ్డూ సమర్పించాలి. ఏడవ రోజు శత్రువు నివారణ కోసం అమ్మవారిని ప్రార్థించాలి. ఇలా ప్రార్థించడం వల్ల మనకు ఎలాంటి దుష్ట శక్తులున్నా కానీ దూరం అవుతాయి. ఏడవ రోజు అమ్మవారికి నువ్వుల లడ్డు ప్రసాదంగా ప్రసాదించాలి. ఎనిమిదవ రోజు అమ్మవారిని దుష్ట శక్తి నివారణ కోసం అమ్మవారిని ప్రార్థించాలి. ఇది అత్యంత శక్తివంతమైన రోజండి ఎనిమిదవ రోజు. ఎందుకంటే ఈ రోజు అష్టమి రోజు అనేది వస్తుంది. అమ్మవారికి గారెలు అనేది నైవేద్యంగా సమర్పించాలి. తొమ్మిదవ రోజు సంపూర్ణ కృప కోసం అమ్మవారిని ప్రార్థించాలి. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ రోజుతో. తొమ్మిదవ రోజు లాస్ట్ రోజు కనుక అన్నదానం చేస్తే చాలా మంచిదండి. మీకు తగినంత మందికి, మీకు అందుబాటులో ఉన్నంత మందికి అన్నదానం చేయండి. ఇలా అమ్మవారిని భక్తితో పూజించిన వారికి అమ్మవారి అనుగ్రహం, రక్షణ, కృప, ఆశీస్సులు ఎప్పుడు మీ చుట్టే ఉంటాయి. జై వారాహి మాత.